2 years కంపేర్ చేశా. 2 years 24, 25. 25 వెరీ ఈజీ పేపర్, 25 డిఫికల్ట్ పేపర్, నౌ 26 ఈజ్ ఆల్సో డిఫికల్ట్ పేపర్. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఓపెన్ 24 లో 75,000 వరకు మన ఏయూ ఇది ఏయూ రీజన్ చెప్తున్నాను. ముందు ఏపీలో ఏయూ రీజన్ చెప్తున్నాను. 24 లో 75,000 దగ్గర మనకి ఓపెన్ లో సీట్ వచ్చింది. అప్పుడు కట్ ఆఫ్ 601. ఇది వెరీ ఈజీ పేపర్. ఈ పేపర్ లో కూడా ఎక్కువ ఆల్ ఇండియా డామినేట్ చేస్తుందని అందరికీ తెలుసు. ఈజీ పేపర్ లో కూడా ఈజీ డామినేట్ చేసింది ఆల్ ఇండియా కంపారిటివ్ విత్ తెలుగు స్టేట్స్. ర్యాంకుల్లోను ఆల్ ఇండియాలోను అన్నింటిలోనూ డామినేట్ చేసింది. అప్పుడు 75,000 వచ్చింది మనకి ఏయూలో 601. మొన్న తగ్గింది 68,000 వచ్చింది. 2 రీజన్స్. ఒకటి, మన పిల్లల యొక్క స్ట్రెంత్ కూడా టఫ్ పేపర్లకి ఆళ్ళు ఇల్లు ఈక్వల్ అయ్యారు. బాగా టఫ్ పేపర్కి మొన్న ఫస్ట్ టైం వాళ్ళు గజిబిజి అయిపోయి వాళ్ళు టెన్షన్ పడ్డారు, ఇల్లు టెన్షన్ పడ్డారు. 68,486 వచ్చింది మొన్న. ఈ 2 ఒక కంపారిజన్ అండి. ఇప్పుడు 24 జరగచ్చా 25 జరగచ్చా మనకు తెలియదు. ఓకేనండి. సపోజ్ నేను 24 జరిగింది అనుకుందాం, అంటే అప్పుడు మాదిరిగానే కొద్దిగా తక్కువ ఉందేమో మన దగ్గర, ఆల్ ఇండియా ఎక్కువ ఉందేమో అని 24 అంటే ఈ ర్యాంక్ తీసుకున్నా, 75,000 తీసుకున్నా. ఇప్పుడున్న 75,000కి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు? ఇదిగోండి, ఇది ఫస్ట్ ప్రిడిక్షన్. ఇది ఏ కంపారిజన్ అండి? 512. యాజ్ పర్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం చూస్తే, ఈ ర్యాంక్ ప్రకారం చూస్తే 512. ఏం మారదండి, ఇవన్నీ లాగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ టఫ్ పేపర్ 68,000 69,000కి వచ్చింది. ఈ ఏడాది టఫ్ పేపర్ 69,000కే వచ్చింది. సేమ్ ర్యాంక్ తీసుకుందామండి, మనకు దాంతో సంబంధం వద్దు అసలు. ఎందుకు మనం పెరుగుద్దని అనుకోవాలి? అసలు సేమ్ ర్యాంక్ మనం తీసుకుందామండి అని అనుకుంటే 516. ఇందాకే చెప్పాను 70,000 దగ్గర 516 ఉందండి అని చెప్పి. అంటే 24 తీసుకుంటే 512, లేదు 25 తీసుకుంటే 516. ఈ 2 అసలు స్టేట్ అవే. నాకు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చిందో ఇప్పుడు కూడా అదే ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆగుద్ది అనుకుందామండి. ఏంటి వస్తుంది? 516 వస్తుంది అంతే. లేదండి అని అనుకుంటే 512 వస్తుంది. ఒక 4 మార్కులు తేడా. అంటే మన తెలుగు స్టేట్స్ తక్కువ ఉండి ఆల్ ఇండియా డామినేట్ చేస్తే ఒక 4 మార్కులు తేడా. ఇదే నాకు అనిపించింది. నెక్స్ట్ ఏం చేశానంటే, ఇది ఓకే స్టేట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంటే అంతే తీసుకుని చేశారు. కానీ సీట్స్ పెరిగినాయిగా లాస్ట్ ఇయర్ మీద సీట్స్ ఈ ఏడాది పెరుగుతున్నాయిగా. ఆల్రెడీ 375 సీట్లు పెరిగినాయి. ఓపెన్ లో ఇటొక 100 అటొక 125 ఆల్రెడీ పెరిగినాయి. ఇంకొన్ని పెరుగుతాయి ఓపెన్ లో. అంటే కనీసం 200 అటు ఇటు వస్తాయి. 200 సీట్స్ ఓపెన్ లో. లేదు 150 వస్తాయి పోనీ ఓపెన్ లో. దాన్ని కూడా ఈ ఏడాది మరి కన్సిడర్ చేసుకోవాలి. ఇదేమో లాస్ట్ ఇయర్ సీట్స్ లేనప్పుడు 516, ఇప్పుడు పెరిగినాయి కదా ఆల్రెడీ యాజ్ పర్ ఇంక్రీజ్ సీట్స్ ఒక 4 మార్కులు తగ్గుతాయి అనుకుంటున్నా. యాజ్ పర్ ఇంక్రీజ్ సీట్స్ 4 తగ్గుతాయి అనుకుంటున్నా. అంటే లాస్ట్ ఇయర్ 70,000 ర్యాంకే తీసుకుని 516 కనుక కట్ ఆఫ్ అయితే, ఈ రోజు ఆల్రెడీ పెరిగిన సీట్స్ ఒక 4 మార్కులు తగ్గితే 512 వస్తుంది అనుకుంటున్నా. 512 ఇది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ప్రకారం అంతే. పెరిగినాయి కదా సీట్స్, ఆల్రెడీ 3 మార్కులు తగ్గుతాయని మొన్న కూడా చెప్పానండి పెరిగిన సీట్స్ ప్రకారం. కాబట్టి లాస్ట్ ఇయర్ 516, అక్కడ సీట్స్ పెరిగితే కనుక ఎస్ ఒక 4 మార్కులు తగ్గాల్సిందే. రాబోయే ఇంకో 50, 100 కూడా కలుపుకుని చెప్తున్నాను, ఒక 4 మార్కులు తగ్గాల్సిందే. ఇది గ్యారెంటీ అండి. సేఫ్ జోన్. ఇక అసలు 100కి 100% సేఫ్ జోన్ 512 ఆఫ్ ఏయూ. 100కి 100%. ఏమి జరిగినా జరగకపోయినా ఏయూ 100% ఈజీ సేఫ్ జోన్ 512. లేదు నార్త్ స్టూడెంట్స్ డామినేట్ చేశారు బాగా, అంటే ఇలా జరిగింది 24 లాగా. ఇక్కడ మన తెలుగు స్టేట్స్ యొక్క నెంబర్ తక్కువ ఉంది. ఒక 4-5 మార్కులు చేంజ్, 5 మార్కులు తీసుకున్నా. అంటే 4 ప్రిడిక్షన్స్ చెప్పారు. యాజ్ పర్ 24 512 అంటే 75,000కి. యాజ్ పర్ 25 516 అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఆగిందో ఇక్కడ 68,000 అదే తీసుకుంటే 516. ఆల్రెడీ 516 నుంచి ఇంక్రీజ్ అయినాయి కదా సీట్స్, దాన్ని తగ్గించాలనుకుంటే 4 512. దిస్ ఈస్ ద సేఫెస్ట్. లేదండి మనకి ఏదన్నా పెరిగితే 507. అంటే నా లెక్క ఈసారి వీటి మధ్య కట్ ఆఫ్ ఉంటుంది. 507 నుంచి 512. 507 లీస్ట్. బాగా తక్కువ ఉన్నారనుకోండి ఇంకా తగ్గచ్చు. లేదండి అసలు ఏం మారలేదు అనుకోండి, లాస్ట్ ఇయర్ మాకు 512 ఉంటుంది, లేదా 510. కానీ నేను అనుకుంటున్న నా మైండ్ ఎక్స్పెక్టెడ్ అయితే 510 ఈజ్ ద సేఫెస్ట్.
12 కూడా కాదు, 510 ఈజ్ ద సేఫెస్ట్. 500 అనుకున్న దానికి ఆ 10 మార్కులు పెరుగుతుంది అంతే, 10 పెరిగింది కాబట్టి 500 ఈజ్ ద సేఫెస్ట్ అని అనుకోవచ్చు. ఓకే, 507 వరకు మినిమం అంతే. మాక్సిమం 12 వెళ్ళదేమో, నాకేదో కొద్దిగా మన నెంబర్ తక్కువ ఉందేమో నా ఫీలింగ్ అంతే. లెట్స్ సి. 512 అయితే ఆ రెండింటి మధ్య ఉంటుంది, కానీ 510 మేబీ సేఫ్ స్కోర్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఆ 2-3 మార్కులు. బాగా సీట్స్ పెరిగిన మనం అనుకున్న దానికి ఆ 150 కంటే ఎక్కువ పెరిగిన ఓపెన్ లో లేదు, ఇక్కడ కనుక ఎక్కువ డామినేషన్ ఆర్ట్ చేసినా ఇంకా తగ్గుద్ది. అది డిస్ప్లే లిస్ట్ తర్వాత మనకు అర్థమైపోతుంది. డిస్ప్లే లిస్ట్ ఏమి డామినేట్ చేయలేదు, లాస్ట్ ఇయర్ మాదిరిగా ఉందనుకున్నా యూ విల్ గెట్ దస్ 510 అరౌండ్ దట్ విల్ గెట్ ఇట్. ఇది మీరు ఇప్పుడు ఇక తీసుకోండి, మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. 505 నుంచి 512 లోపల, లీస్ట్ 505 ఎప్పటికైనా సరే. ఏమైనా అద్భుతాలు జరిగితే హైయెస్ట్ 512. ఈ రెండింటి మధ్య ఏయూ కట్ ఆఫ్ ఉంటుందనేది ఓపెన్ కి ఫిక్స్ అయిపోయింది. ఇక నో చేంజ్ అట. అసలు రేపొద్దున ఎన్ని డిస్ప్లేస్ ఇచ్చినా, ఎన్ని రిజిస్టర్లు ఇచ్చినా లీస్ట్ 505, హైయెస్ట్ 512 ఆ వయా మీడియాలోనే కట్ ఆఫ్ ఉంటుంది అని ఫిక్స్ అయిపోండి. ఏయూ ఓపెన్. తర్వాత BCA ఇదే లెక్కలేసి ఇదిగోండి, యాజ్ పర్ 24 అయితే 471 రావాలి, యాజ్ పర్ 25 అయితే లాస్ట్ ఇయర్ వరకు అయితే కనుక చూస్తే 487 రావాలి. ఇదే మనకి లాస్ట్ ఇయర్ వరకు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఈ ఏడాది తీసుకుంటే అంటే 107,000 తీసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రకారం 487. లేదండి, ఇంక్రీజెస్ ఇస్ 4 తగ్గాల్సిందే, పెరిగింది అంటే 483 ఇస్ ద సేఫెస్ట్ BCA. 483 ఇస్ ద సేఫెస్ట్ BCA. లేదు కొద్ది డామినేషన్ ఆఫ్ నార్త్ ఉంటే 478, అంటే అరౌండ్ 470. పోనీ లీస్ట్ తీసుకున్న పాసిబిలిటీ 475, హైయెస్ట్ అరౌండ్ 483. ఈ రెండింటి మధ్య ఉంటుంది. 475 to 483 ఈ రెండింటి మధ్య ఉంటుంది. అరౌండ్ ఆ 480 దగ్గర BCA రావచ్చేమో అంతే. ఇంక్రీజ్డ్ మార్క్స్ కనుక తీసుకుంటే 25 నుంచి 4 తగ్గిద్దాం, 471 రావాలి. నార్త్ డామినేట్ అయితే 466 రావాలి. ఏదైనా అల్టిమేట్ గా ఇట్ మే బి ఇన్ బిట్వీన్ 465 to 471 మాక్సిమం. అంటే అరౌండ్ 470 సేఫ్ స్కోర్ BCB, అరౌండ్ 465 తీసుకోవచ్చు. అరౌండ్ 465 లీస్ట్, 470 safe score. That's my prediction about the BCB. BCC ఎక్కడ ఉందండి? 510 లాస్ట్ ఇయర్ ప్రకారం, లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం. సీట్స్ పెరిగితే ఒక కొద్దిగా ఎక్కువ తగ్గుతాయి BCC, మరీ తక్కువ తగ్గదు. 501 తర్వాత అదే కనుక ఇంకో 4 మార్కులు తగ్గితే 496. తప్పది, ఎక్కడో తప్పయింది. 77,000 510 రైట్. 510 లో నుంచి 9 తగ్గించాడా? 77,000 88,000 అంతే. రఫ్ గా 496. అది మీకు 77,000 అంటే రఫ్ గా అంతే. అరౌండ్ 510 లాస్ట్ ఇయర్ ప్రకారం, ఇప్పుడు ప్రకారం దాంట్లో నుంచి 9 తగ్గకూడదు. యాక్చువల్ గా తగ్గాల్సింది 4. అంటే మీకు 506 అవ్వాలి. అంటే అరౌండ్ 500 ఉంటుందండి. అరౌండ్ 500 BCC ఆఫ్ AU, అరౌండ్ 500. దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనండి. లేదంటే 2-3 మార్కులు తక్కువ. నెక్స్ట్ పేజ్ BCE లాస్ట్ ఇయర్ 2,04,000. దాని ప్రకారం అయితే 430 ఉండాలి. 2,04,000 అయితే కనుక దాని ప్రకారం 430 ఉండాలి. 430. ఈ 430లో నుంచి సీట్లు పెరిగింది కదా, 4 తగ్గించా, 426. లేదు, నార్త్ డామినేషన్ అయి ఉందండి, అరౌండ్ 421. అంటే ఏదైనా 420 నుంచి 26 లోపల రావచ్చు. 20 లీస్ట్ BCE AU రీజియన్, 425-6 హైయెస్ట్. ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఈ రెండింటి మధ్యలోనే, ఈ లాస్ట్ 2 చూసుకోండి. ఆ రెండింటి మధ్యలోనే పాసిబిలిటీ ఉంది. ఇది గ్యారంటీ అండి, ఇది మస్ట్. లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రకారం తీసుకుంటే ఆల్మోస్ట్ మస్ట్ అనుకోవచ్చు. ఈ రెండింటి మధ్య. ఆ తర్వాత మైనారిటీ ఈ రెండింటి మధ్య 403 to 408. మైనారిటీ 403 to 408. ఆ తర్వాత SC1 ఆల్మోస్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఈవెన్ దో లాస్ట్ ఇయర్ దాని ప్రకారం తీసుకుంటే 350 to 355 SC1. SC2 426 to 430, అంటే 25 to 30 SC2. SC3 ఆఫ్ AU 442 to 447, అంటే 440-45. దట్ ఈస్ ద బ్రాకెట్. 440 to 45 is the bracket. SC3 మాత్రం కాంపిటీషన్ ఉంది కొద్దిగా AU లో, కాబట్టి 440 to 445. ST మేబీ 401 to 406, లీస్ట్ ఐ కెన్ సే 400.
400 వచ్చిన వాళ్ళకి పాసిబిలిటీ అనేది ఉంది, అది ఎస్టీలో. ఇది ఏయూ రీజియన్, ఇదంతా కూడా ఏయూ రీజియన్. నౌ విల్ గో టు ఎస్వి రీజియన్, సిమిలర్ మేనర్. ఇదండి బ్రాకెట్ 495 100% అనుకుంటున్నా. 495 డెఫినెట్ గా వస్తుంది అనుకుంటున్నా నా లెక్క. లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే అది వస్తుందని అనుకుంటున్నా 495. ఎందుకని లాస్ట్ ఇయర్ ప్రకారం ర్యాంక్ ప్రకారం చూస్తే 499 రావాలి. సీట్స్ పెరిగినాయి కాబట్టి 494 మార్క్స్ తగ్గించాను. 495 మళ్ళీ ఏదైనా నాతో డామినేట్ చేస్తే 490. అంటే ఇదేమో హైయెస్ట్, ఇది లీస్ట్, అలా ఉండటానికి పాసిబిలిటీ ఎస్వి ఉంది. దట్ ఈస్ ఓపెన్ 490 to 95. తర్వాత బీసీఏ అలాగే చూస్తే 60 to 65. 460 may be least possible, కానీ సేఫెస్ట్ is the 465 or 6 సేఫెస్ట్ BCA. BCB 463 to 68. అంటే లీస్ట్ 463, హైయెస్ట్ మేబీ 468, ఆ మధ్యలో ఉండొచ్చు. ఇదేనవ్వచ్చు, అదేనవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు. BCC 445 to 450 BCC. BCD 458 మినిమం అండ్ 463 మాక్సిమం. 458 మినిమం, 463 మాక్సిమం. అది నేను ఇచ్చింది BCD. లాస్ట్ రెండు చూసుకోండి. ఇంతవరకు గ్యారెంటీ అనుకుంటున్నానండి. ఇంతవరకు ఈ యాజ్ పర్ ఇంక్రీజెస్ ఈస్ -4 సేఫ్ స్కోర్ అనుకుంటున్నాను. ఇది పాసిబిలిటీ నాట్ డామినేట్స్, ఈ రెండింటి మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటండి బాగా డామినేట్ చేసింది అనుకోండి, నాతో మార్క్స్ కానీ అంత డామినేట్ చేసింది అనుకోను. కాబట్టి మేబీ ఒక 4-5 మార్కులే తేడా ఉండొచ్చు నాతో డామినేట్ చేస్తే, అందుకని అది ఇచ్చాను. ఆ రెండింటి మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ BCE 465 to 70 SVU, కొద్ది కాంపిటీషన్ ఎక్కువే BCE. అలాగే మైనారిటీ 452 మేబీ లీస్ట్, ఫాతిమా 457 రావచ్చు. హైయెస్ట్ 52 to 57 ఉండొచ్చు, లీస్ట్ మేబీ 452 ఉండటానికి అవకాశం ఉంది. ఎస్సీ ఇదివరకేమో 24 లోనేమో SC ఒకటి ఉండే, తర్వాత మారిని. నేనేమనుకుంటున్నా అంటే SC1 ఆల్ క్వాలిఫైడ్ విల్ గెట్ ద సీట్ ఇన్ SVU. SC1 లో ఎవరు క్వాలిఫై అయినా మీకు సీట్ వస్తుందని నేను అనుకుంటున్నా. దట్ ఈస్ SC1. SC2 ఆల్మోస్ట్ 424 నుంచి 29 రావచ్చు. 424 to 29 SC2 of SVU, least 424, highest 429. 429 is the safest and possibility is 424 least also. తర్వాత SC3 432 to 437. 437 is the safest 100%. 432 may be possible. ఏదన్నా ఆ మధ్యలో ఉండొచ్చు, ఏదన్నా మనకు అదృష్టం బాగుంటే తగ్గాలి, కానీ సుమారుగా అలా ఉండాలి. ST అండి 396 to 401. అంటే సుమారుగా 400 ఇస్ ద సేఫెస్ట్ ఆఫ్ SVU. 396 కి ఏదన్నా బాగా అక్కడ డామినేషన్ ఉంటే వస్తుంది. ఇది SVU రీజియన్ అన్ని చెప్పారు. ఇక ఫైనల్ గా తెలంగాణ OU రీజియన్ సేమ్ ప్యాటర్న్ నాకు అనిపించిందండి. అది ఇది సేమ్ ప్యాటర్న్, ఏం పెద్ద చేంజ్ లేదు. కాకపోతే మీ ప్యాటర్న్ లోనే ఇంకొద్దిగా చేంజ్ ఏంటంటే, అక్కడ తెలంగాణ ప్యాటర్న్ లోనే చేంజ్ ఏంటంటే కింద క్లస్టర్ కూడా కొద్దిగా అలా ఉంది. కాబట్టి అనుకున్న దానికి కొద్దిగా 1 మార్క్ అటు ఇటుగా చేంజ్ రావచ్చేమో అక్కడ. అందుకని సీట్లు కూడా ప్రిడిక్షన్ తీసుకున్నాను. ఎన్ని సీట్స్ పెరిగినాయి అనేది సీట్లు ప్రిడిక్షన్ తీసుకున్నాను.